హైదరాబాద్లో రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఐడియల్ టౌన్ ఆన్ రోడ్ సేఫ్టీ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభమైంది. హోండా, సర్వేజన ఫౌండేషన్, సైబరాబాద్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా పనిచేయాలని సైబరాబాద్ సిపి డాక్టర్ ఏ రమేష్ అన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. విద్య, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, అత్యవసర సేవలతో కూడిన 4ES విధానంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువకులు చనిపోతున్నారు సార్, చాలా బాధాకరం. ప్రతిరోజు ఉదయం డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్లో చూస్తే కనీసం ఒకరిద్దరు చనిపోతున్నారు. మీరు చెప్పినట్టు ఈరోజు ఉదయం రాయదుర్గం దగ్గర 3 పిల్లలు ఒకే బైక్ మీద వెళ్తున్నారు. నడిపే అతను తాగి ఉన్నాడు. 270 రీడింగ్, తెల్లవారుజాము 4 గంటల 45 నిమిషాలకి జరిగింది. హెల్మెట్లు లేవు. వెనకాల ఉన్న వ్యక్తి కింద పడ్డాడు. మిగతా ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు, కోలుకుంటారు. కింద పడి చనిపోయాడు. ప్రతిరోజు సెల్ఫ్ స్కిడ్, హెవీ ఈ డ్రంక్ డ్రైవింగ్ కానీ లేదా హెల్మెట్ లేకుండా 70%. హెల్మెట్ పెట్టుకున్న స్ట్రాప్ పెట్టరు, సిన్ స్ట్రాప్ పెట్టరు, సీట్ బెల్ట్స్ ఉండవు. ఆటోమొబైల్ ఏ విధంగా సేఫ్గా ఉంచాలి, ఎలా యాక్సిడెంట్స్ తగ్గించాలి, ఇప్పటికి ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. హోండా మోటార్లు వన్ ఆఫ్ ది బెస్ట్ మోటార్స్ కార్పొరేషన్స్ ఇన్ ద వరల్డ్. అటువంటి వాళ్ళు చేస్తున్నవి మనం పాటిస్తే చాలా వరకు తగ్గించగలుగుతాము. మీరందరూ స్కూల్స్లో యంగ్ అంబాసిడర్స్ ఉన్నారు. ఇది కేవలం ఎడ్యుకేషన్ ద్వారా, అవేర్నెస్ ద్వారా మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. ప్రతి నిత్యము యువకులు చనిపోతున్నారు సార్, చాలా బాధాకరం. ప్రతిరోజు ఉదయం డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్లో చూస్తే కనీసం ఒకరిద్దరు చనిపోతున్నారు. మీరు చెప్పినట్టు ఈరోజు ఉదయం రాయదుర్గం దగ్గర 3 పిల్లలు ఒకే బైక్ మీద వెళ్తున్నారు. నడిపే అతను తాగి ఉన్నాడు. 270 రీడింగ్, తెల్లవారుజాము 4 గంటల 45 నిమిషాలకి జరిగింది. హెల్మెట్లు లేవు. వెనకాల ఉన్న వ్యక్తి కింద పడ్డాడు. మిగతా ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు.